మల్లెపువ్వు తీగెకుంటే రాలిపోయి ఎండిపోయి నేలపాలవుతుంది. అదే మాలగా మారి జడలోకెళ్తే గుబాళిస్తుంది. నీ అందం కూడా అంతే డార్లింగ్. నేను చెప్పింది నీకు అర్థమైందనుకుంటాను. కమాన్, ఫ్రెష్ అవ్వు. చూడు, నాకు కోపం వస్తే నేనేం చేస్తానో నాకే తెలియదు. నువ్వు ఎంత దుర్మార్గుడో నాకు అర్థమైంది. వారం రోజులు వికాస్తో నా పెళ్ళారుగా బలవంతంగా ఎత్తుకొచ్చి ఇక్కడ బంధించి నన్ను ప్రేమించు అని బెదిరిస్తావా? పెళ్లి చేసుకొని భయపెడతావా? నువ్వు అసలు మనిషివేనా? నీకు మనసు అనేదే లేదు. నువ్వు కిరాయి హంతకుడివి, రాక్షసుడివి. ఇలాంటి వాడిని వికాస్ ఊరికే వదలడు. మర్యాదగా నన్ను బయటికి పంపించు, లేకపోతే వికాస్ నీ అంత చూస్తాడు. వికాస్ మీద నువ్వు చాలా నమ్మకం పెట్టుకున్నావు. వాడు నిన్ను పెళ్లి చేసుకుంటాడు. వారం రోజుల్లో నీ పెళ్లి. వికాస్ నా అంతు చూస్తాడు. నిజం చెప్తే నువ్వు తట్టుకోలేవని నేను భయపడుతున్నాను. కానీ నువ్వు నన్ను నిజం చెప్పేలా రెచ్చగొడుతున్నావు. ఆ నిజమేంటో నాకు చెప్పు. నన్ను చంపమని నిన్నెవరు పంపించారు? చెప్పమంటావా? చెప్పు. నిన్ను చంపమని చెప్పింది అది ప్రొఫెషనల్ సీక్రెట్, చెప్పకూడదు. చూడు, నా మాట విను. నువ్వు దారుణంగా మోసపోయావు. నిజం తెలుసుకొని నువ్వేం చేయలేవు. నీ ప్రాణాలు తీయటానికి వచ్చి నీ అందాన్ని చూసి దాసోహమయ్యాను. నన్ను పెళ్లి చేసుకో. అన్నీ మర్చిపోయి నాతో హ్యాపీగా ఉండు. నువ్వు భ్రమలో ఉన్నావు, మాయలో ఉన్నావు. నీ భ్రమని పోగొట్టాలంటే నిజం చెప్పక తప్పదు. నిన్ను చంపమని చెప్పింది ఎవరో కాదు, పెళ్లి చేసుకుంటాడు అని నువ్వు అనుకుంటున్నా నీ వికాస్. అవును, నిన్ను చంపమని 3 లక్షలు ఇచ్చాడు. ఆ పని నేను వ్యక్తికి అప్పచెప్పాను. వాడు 3 సార్లు నిన్ను చంపాలని ప్రయత్నించి ఫెయిల్ అయ్యాడు. దాంతో వికాస్ నా దగ్గరకు వచ్చి త్వరగా చంపమని నన్ను బతిమాలాడు. అందుకే నేనే స్వయంగా నిన్ను చంపడానికి అవుట్ హౌస్కి వచ్చాను. ఆ తర్వాత జరిగిందంతా నీకు తెలుసు. వికాస్ నా దగ్గరికి చాలాసార్లు వచ్చాడు. కనీసం 100 టైమ్స్ ఫోన్ చేస్తుంటాడు. వాడి నంబర్ కూడా నా దగ్గర ఉంది. చూస్తావా? షాక్ అయ్యావు కదూ? చూడు, వాడు పులితోలు కప్పుకున్న నక్క, కానీ నేను పులిని. వాడు నిన్ను పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడు, కానీ నేను నిన్ను ఇష్టపడి పెళ్లి చేసుకుంటున్నాను. ఇప్పటికైనా నన్ను నమ్ముతావా? నా వికాస్ హంతకుడని నాకే అబద్ధం చెప్తావా? వికాస్ కి నేనంటే ప్రాణం. ప్రతి క్షణం నా గురించి ఆలోచిస్తాడు. ప్రతి నిమిషం నన్ను సంతోష పెట్టడానికి ప్రయత్నిస్తాడు. వికాస్ అమ్మా నాన్న నన్ను కన్న కూతుర్లా చూసుకుంటారు. అలాంటి వాళ్ళు నన్ను చంపమని చెప్పారంటావా? నిజం చెప్తే అర్థం చేసుకోవే. నీకేమైనా పిచ్చి పట్టిందా? పిచ్చి నాకు కాదు, నీకు నీకు పట్టింది. నువ్వు నన్ను ఎక్కడో చూసావు. నా మీద మోసపడి ప్లాన్ వేసి నన్ను ఇక్కడికి ఎత్తుకొని వచ్చావు. నా దృష్టిలో మంచివాడు కావాలని నా వికాస్ ని హంతకొని చేసి కట్టుకథలు చెప్తావా? నువ్వు ఎన్ని చెప్పినా నేను నమ్మను. వారం రోజుల నుంచి నేను కనిపించకపోతే ఆంటీ అంకల్ ఎంత బాధపడుంటారు. వికాస్ అయితే పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకుని ఉండడం. తాతయ్యకి తెలిసి ఆయన ఎంత తల్లడెళ్ళిపోయి ఉంటారో. అయ్యో, నేనెంత దురదృష్టవంతురాలి. నువ్వు చేయి చేసుకుంది ఎవరి మీద తెలుసా? ది గ్రేట్ సౌత్ ఇండియన్ కిల్లర్ విక్రమ్ భాయ్ మీద. విక్రమ్ భాయ్ మీద చేయి చేసుకున్న మొదటి వ్యక్తివి నువ్వే.
నిన్ను సరే, ఈ చెంపదెబ్బ నీ స్వీట్ మెమరీగా ఫీల్ అయ్యి నిన్ను వదిలేస్తాను. పో. అవసరం లేదు. అమ్మ నాన్న అపార్థం చేసుకుని నన్ను ఇంటి నుంచే గెంటేశారు. నా ఆశలు కలలు అన్నీ నాశనమయ్యాయి. నీళ్ళు నీడలేని నాకు ఆశ్రయం ఇచ్చి తాతయ్య నాకు చేయూతనిచ్చారు. అనుకోని పరిస్థితిలో ఒక ఆడపిల్ల పెళ్లికి ముందు ఏదైతే కోల్పోకూడదు అది కోల్పోయే జీవోత్సవంలో ఉన్న నాకు వికాస్ తోడు నీడగా ఉంటాడని ఆశగా ఉన్న సమయంలో నన్ను బలవంతంగా ఎత్తుకొచ్చా. ఈ కష్టాలకి కన్నీళ్ళకి నేను ఎప్పుడో చచ్చిపోయాను. ఇప్పుడు ఆ చిన్న ఆశ కూడా చచ్చిపోయింది. వాళ్ళు లేని జీవితం నాకు అక్కర్లేదు. చంపే, నన్ను చంపే. సంతోషంగా చచ్చిపోతాను. నేను సంతోషంగా చచ్చిపోతాను. నన్ను చంపే. నా జీవితంలో ఇలాంటి సిచ్యువేషన్ వస్తుందని ఊహించలేదు. నిజం చెప్తే నమ్ము, మోసపోయావంటే నమ్ము, వికాస్ మంచివాడు కాదు అంటే నమ్ము. అసలు నిన్నెలా నమ్మించాలో నాకు అర్థం కావటం లేదు. సరే, నాకు కొంచెం టైం ఇవ్వు. ఆ వికాస్ ఎలాంటి వాడో ప్రూవ్ చేస్తాను. ఆ తర్వాత నీతో పెళ్లి విషయం మాట్లాడతాను. సరేనా? ఇదేంటి బాయ్, నిన్న రూములో నుంచి చెమటలతో వచ్చావు, ఈ రోజేమో చెంపదెబ్బ తినొచ్చావు. అదేరా లవ్ అంటే. ఏంటి బాయ్ ఇది? ఇలాంటి వాడివి ఎలా అయిపోయావు? అయినా నిన్ను ప్రేమించమంటే ఎక్స్ట్రాల్ చేస్తుందేంటి? దాన్ని 4 పీకితే అదే దారిలోకి వస్తుంది బాయ్. అది ఇది ఏంట్రా? గౌరవం వదినాని గౌరవంగా పిలవాలి. అలాగే బాయ్. అమ్మా అమృతమ్మ, మా బాయ్కి ఏ మందు పెట్టావమ్మా? చూసావా, నన్ను చంపమని పంపించావట. నీ నుంచి దూరం చేసి నన్ను పెళ్లి చేసుకోవడానికి కిడ్నాప్ చేశాడు. త్వరగా వచ్చి నన్ను ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపో వికాస్. సుబ్బలక్ష్మి, ఇంకెంతసేపని మౌనంగా ఉంటావు? ఆ దయ్యంతో చెంపదెబ్బలు తిన్నది చాలేదా? సుబ్బు, రేణుక కొట్టినందుకు బాధగా లేదు. నీ ఫ్రెండ్ అమృత కనిపించలేదని తెలిసి కూడా మౌనంగా ఉన్నావు చూడు, అది నాకు బాధగా ఉంది. నేనేం చేయను వెంగి. అమృత గురించి కానీ రేణుక విషయంలో కానీ ఇంకోసారి కల్పించుకుంటే ఈసారి చెంపదెబ్బ కాదు, అన్నయ్య పీక పిసికి చంపేస్తాడు. నా మీద అంత కోపంగా ఉన్నాడు. అలాగని అమృత గురించి పట్టించుకోకుండా వదిలేస్తావా? నువ్వు చెప్పినట్టు కోవిదుడిని కలిశాను వెంగయ్య. కలిసావా? ఏం చెప్పాడు? అమృత చనిపోలేదట, చావు బతుకుల మధ్య ఊగిసలాడుతూ అదృశ్య రూపంలో ఉందన్నాడు. మరి అమృత పరిస్థితి అలా ఉంటే నువ్వు ఇలా చేతులు ముడుచుకుని కూర్చుంటే ఎలా సుబ్బు? నేనేం చేయను వెంగయ్య. సుబ్బు, నీ పరిస్థితి నాకు అర్థమైంది. ఒకవైపు మీ అన్నయ్య మాటలు కాదని ఏమీ చేయలేవు, అలాగని అమృతని వదులుకోలేవు. అందుకే మౌనంగా ఉన్నాను. ఏమైనా నువ్వు ఇలా మౌనంగా ఉంటాం చాలా పెద్ద తప్పు సుబ్బు. నాకు అంతకంటే ఇంకో మార్గం లేక ఏం చేయాలో తోచక ఇలా ఉన్నాను. చూడు సుబ్బు, తెలియక తప్పు చేస్తే సరిదిద్దుకోవచ్చు, కానీ తప్పు జరుగుతుందని తెలిసి కూడా మౌనంగా ఉంటే అది పెద్ద తప్పు, సరిదిద్దుకోలేని తప్పు. అమృత చావు బతుకుల మధ్య ఉందని తెలిసి కూడా నువ్వు ఇలా బాధపడుతూ కూర్చుంటే అంతకంటే పాపం ఇంకోట్లేదు.
ఏం తప్పు చేసిందని అమృతకి శిక్ష చెప్పు? వాడు అమృత జీవితాన్ని నాశనం చేశాడు. పెళ్లి చేసుకుంటానని ఆశ పెట్టి ఈరోజు ఏమీ తెలియనట్టు ఇంకొక అమ్మాయి ఒళ్ళో పడుకుని ఎంజాయ్ చేస్తున్నాడు. వాడిని నిలువునా నరికిన పాపం లేదు. నీ అన్నయ్య తిడతాడు కొడతాడు అని ఒక్కగానొక్క నీ స్నేహితురాలి జీవితాన్ని గాలికి వదిలేస్తావా? సుబ్బు, ఒక మంచి పని మొదట్లో 10 మందికి నచ్చకపోవచ్చు, కానీ ఆ మంచి ఫలితాన్ని చూశాక 100 మంది నేను ఇష్టపడతారు. మీ అన్నయ్య కూడా నువ్వు చేసింది కరెక్టే అని ఏదో ఒక రోజు తెలుసుకుంటాడు. వెంగయ్య, నువ్వు నన్ను రెచ్చగొట్టకు. ఆ రోజు ఫ్రెండ్కు జరుగుతున్న అన్యాయాన్ని ఎదిరించడం కోసం మారతానన్నావు. ఇదేనా మారటం అంటే? స్నేహితురాలికి జరిగిన అన్యాయాన్ని ఎదిరించడానికి ఆ రోజు ఝాన్సీ లక్ష్మిపై అవతారం అయితే నువ్వేనా ఇలా మౌనంగా ఉండేది? వెంగయ్య ప్లీజ్. సంకల్పం ఉంటే సూదితో కూడా బావి తవ్వచ్చని నిరూపించాల్సిన టైంలో ఇలా పిరిగిదానిలా ఉండిపోతావా? అమృతని పెళ్లి చేసుకుంటావా లేదా అని వికాస్ని వాడి ఫ్యామిలీని ముచ్చమటలు పట్టించిన నీ ధైర్యం ఈరోజు ఏమైంది సుబ్బు? నువ్వు ఇలా భయపడుతున్నావని వికాస్ రెచ్చిపోతున్నాడు. నువ్వు తింగరబుజ్జువని నీ అమాయకత్వాన్ని రేణుక ముందు పిచ్చితనంగా చూపించి ఆ వికాస్ గడు బ్రతికి బయటపడుతున్నాడు. నువ్వు తింగరబుచ్చివి కాదు, అమాయకురాలివి అస్సలు కాదని నిరూపించుకోవాల్సిన టైము మళ్ళీ నీకోసారి వచ్చింది. విజృంభించు సుబ్బలక్ష్మి. అమృతకు జరుగుతున్న అన్యాయాన్ని ఎదుర్కోవడానికి నువ్వు ఏదో ఒకటి చేయాలి. సుబ్బలక్ష్మి అంటే సుడిగాలి, అన్యాయాన్ని ఎదుర్కొనే హోరుగాలి, వాడి అంతు చూసే వడగాలి, వికాస్ని తలకిందులు చేసే లైలా తుఫాన్ అని నిరూపించు. వాడి అన్యాయాన్ని ఎదుర్కోవడానికి ఎక్కడి నుంచి మొదలు పెట్టాలో ఆలోచించు. వాడి దుర్మార్గానికి అడ్డుకట్ట వేయడానికి నువ్వే కాదు ఇంకెవరైనా ఉన్నారేమో ఆలోచించు. రెచ్చగొట్టు, ఆచరణలో పెట్టు, వికాస్కి చెమటలు పట్టించు. కమాన్ కమాన్. సుబ్బు సుబ్బు ఒరే వికాస్, సుబ్బు మాయమైంది. నీ మీదకి ఏదో ఒక బ్రహ్మాస్త్రాన్ని వదులుతుంది. రెడీగా ఉండు. ఇన్నాళ్ళ గుర్తొచ్చానవానా, ఎన్నాళ్ళంతా కుంటావే పైన, చుట్టల్లా వస్తావే చూసేస్తావే, అచ్చంగా నాతోనే నిత్యం ఉంటానంటే తరిగిటి తరిగిటితా నువ్వు వస్తాను. సుబ్బలక్ష్మక్క, నువ్వెప్పుడొచ్చా? నువ్వు మైమర్చి పాటలు పాడుకుంటున్నావు, అప్పుడు వచ్చాను. వయసులో నీకంటే నేను మీ అక్క పెద్దవాళ్ళం, మాకింకా పెళ్లి కాలేదు. నువ్వు మాత్రం పెళ్లి చేసుకొని మల్లెపూలు అల్లుకుంటూ నువ్వు వస్తానంటే నేను వద్దంటానా అంటూ పాటలు పాడుకుంటూ ఎంజాయ్ చేస్తున్నావు. అసలు నీ వయసు ఎంత? అప్పుడే మొగుడు పిల్లలు పక్క పిల్లలు రిబ్బన్లు అంటూ సంసారంలో పడిపోయావా? మీ అక్క గురించి పట్టించుకోవా? మీ అమృతక్కని మర్చిపోయావా? అదేంటక్క, అమృతక్కని ఎలా మర్చిపోతాను? కన్న తల్లిదండ్రులే మర్చిపోయారు, చెల్లెల్వి నువ్వు మర్చిపోతే పెద్ద ఆశ్చర్యమేముంది? నేను మర్చిపోలేదక్క, అయినా అక్కని ఎలా మర్చిపోతాను? సరే, మంచినీళ్ళు తాగుతావా సుబ్బలక్ష్మక్క? వద్దులే. కాఫీ? నాకేం వద్దు. పెళ్ళయ్యాక అక్క గుడిలో కనిపించింది, ఆశీర్వాదాలు కూడా తీసుకున్నాను. అక్క ఆశీర్వాదాలు మాత్రం కావాలి, కానీ అక్క క్షేమం మాత్రం అక్కర్లేదు. లేదక్క, అక్కని నేనెంత ప్రేమిస్తానో, ఎంత గౌరవిస్తానో నీకు తెలీదక్క. తనంటే నాకు ప్రాణం. అక్క, నువ్వు చిన్న హెల్ప్ చేయాలి. త్వరలోనే అక్క పెళ్లి కదా, వికాస్ వాళ్ళు ఎలాగో అమ్మా నాన్నని మా ఆయన్ని పెళ్లికి పిలవరు. పెళ్ళెప్పుడో చెప్తే ఆ రోజు అక్క పిలిచినా పిలవకపోయినా నేను పెళ్లికొస్తాను. అక్క పెళ్లి కూతురుగా ఎలా ఉంటుందో చూడాలని ఆశక్క. ఏంటక్క అలా చూస్తున్నావు? నందిని, మీ అక్క గురించి నీకు చాలా విషయాలు చెప్పాలని వచ్చానే. ఏంటక్క? నువ్వు అనుకుంటున్నట్టుగా మీ అక్క పెళ్లి జరగడం లేదు. ఏమైందక్క? వికాస్ మీ అక్కని మోసం చేశాడు. మీ అక్కకి నాకు కాలేజ్ మేట్ రేణుక అనే ఒక ఫ్రెండ్ ఉంది, నీకు తెలిసే ఉంటుంది. ఆ రేణుకని వికాస్ పెళ్లి చేసుకుంటున్నాడు.
రేణుక వికాస్లు ప్రేమించుకున్నారు. మీ అక్కకి వికాస్ అన్యాయం చేశాక రేణుక అర్థం చేసుకొని అమృత వికాస్ల పెళ్లి ఒప్పుకుందని మేమందరం అనుకున్నాం. అలాగే వికాస్ కూడా రేణుక ఒప్పుకుందని మీ అక్కని పెళ్లి చేసుకుంటానని మమ్మల్ని అమృతని అందరినీ నమ్మించి ఇప్పుడు మాట తప్పి రేణుకని పెళ్లి చేసుకుంటున్నాడు. అక్కకింత అన్యాయం జరుగుతుంటే మీరంతా చూస్తూ ఊరికే ఎలా ఉన్నారక్క? అసలు అక్క మాట్లాడలేదా? మాట్లాడడానికి మీ అక్క అవుట్ హౌస్ లో ఉంటే కదా. ఏంటక్క నువ్వు చెప్పేది? అవును నందిని, వారం రోజుల నుంచి అమృత కనిపించడం లేదు. ఎక్కడికి వెళ్ళిందో తెలీదు, ఏమైపోయిందో తెలీదు. వికాస్ వాళ్ళని అడిగితే తెలియదంటున్నారు. మీ అక్క మోసపోయింది నందిని. అయ్యో అక్క, ఏమైందక్క నీకు? ఎక్కడున్నావు అక్క? మా అక్కకేమైంది? ఎక్కడికి వెళ్ళిపోయింది? చెప్పక్క. నందిని, బాధపడకు నందిని. ఈ విషయం మా అమ్మ నాన్నకి చెప్పావా? నేను స్వయంగా మీ ఇంటికి వెళ్ళి మీ అమ్మ నాన్న కాళ్ళు పట్టుకొని చెప్పాను. లాగి కొట్టి బయటికి తోసేశారు. కూతురికి ఏ కష్టం కలిగిందోనని కనుక్కోడానికి కూడా వాళ్ళకి మనసు రావడం లేదు. మీ అక్క మీద కోపంతో వాళ్ళ మనసులు బండబారిపోయాయి. మీ అమ్మ నాన్నే కాదు, అసలు అమృత గురించి అడిగే వాళ్ళే లేరు నందిని. మీ అక్క కోసం అన్ని రకాలుగా ప్రయత్నించాను. తనేమైందో ఎక్కడుందో తెలుసుకోలేకపోయాను. అందుకే ఇప్పుడు నీ దగ్గరకు వచ్చాను. మీ అక్కని వికాస్ ఫ్యామిలీ ఏదో ఒకటి చేసుంటారు, కానీ వాళ్ళు చెప్పడం లేదు. ఫైనల్గా నాకు ఒకటి అర్థమైంది. కోటీశ్వరాలైన రేణుకని పెళ్లి చేసుకోవడం కోసం వాళ్ళంతా అమృతని దారుణంగా మోసం చేశారు. ఇప్పుడు మీ అక్క ఎక్కడుందో తెలుసుకోవాలంటే ఒకే ఒక్క మార్గం, రేణుక. అమృత గురించి నేను ఎంత చెప్పినా అది నమ్మడం లేదు. అమృత అవుట్ హౌస్ లో ఉండేది తన జీవితాన్ని వికాస్ నాశనం చేశాడని రేణుకకి నిజం తెలియాలి. రేణుక ఈ నిజాన్ని నమ్మితే చాలు, వికాస్ మోసం బయటపడుతుంది. మీ అక్క గురించి అన్ని విషయాలు వాడే చెప్తాడు. ఇప్పుడు మీ అక్కకు జరిగిన అన్యాయం గురించి రేణుకకి వివరించి చెప్పాల్సింది నువ్వే. నేనా? అవును, చెల్లెలుగా అక్క గురించి చెప్పడానికైనా అడగడానికైనా హక్కు ఉంటుంది. రేణుక కూడా నువ్వు చెప్తే ఖచ్చితంగా నమ్ముతుంది. ఏంటి ఆలోచిస్తున్నావు? నేను చూడండిని, మీ అక్క ఫ్రెండ్స్ అయిన మేమే తన గురించి ఇంత బాధపడుతుంటే నీకు ఆ బాధ లేదా? మాకే ఇంత ఎమోషనల్గా ఉంటే సొంత చెల్లెలివి నీకు ఇంకెంత ఎమోషనల్గా ఉండాలి? అక్క గురించి ఆలోచిస్తే మీ ఆయన తిడతాడని భయపడుతున్నావా? చూడు, అమృతకి నీకు మధ్య ఉన్నది రక్త సంబంధం. అక్కకి జరిగిన అన్యాయాన్ని నిలదీసి అడగడం చెల్లెలుగా నీ బాధ్యత నందిని. మీ అక్క అంటే ఇష్టం, ప్రేమ, ప్రాణం అన్నావు. మీ అక్క మీద ఎంత ప్రేమ ఉందో నిరూపించుకోవడానికి నీకు ఒక అవకాశం వచ్చింది. ఆలస్యం చేయకుండా వెళ్ళు. రేణుక గెస్ట్ హౌస్ అడ్రస్ చెప్తాను, గుర్తుపెట్టుకో. గెస్ట్ హౌస్ నంబర్ 8-22/36, సివి ప్రసాద్ కాలనీ, మణికొండ. వెళ్ళు, వెళ్ళి ఆ రేణుకని నిలదీసి అడుగు. నందిని, నందిని. అమృత, నీ గురించి తెలుసుకోవడానికి నాకున్న ఒకే ఒక ఆధారం నీ చెల్లెలు. అందుకే తనని పంపించాను. మీ అమ్మ నాన్న చేయాల్సిన పనిని నీ చెల్లెలకు అప్పచెప్పాను. నువ్వెక్కడున్నావో, ఏమైపోయావో నందిని ద్వారా అయినా తెలుస్తుంది. రేణుక ఉండే గెస్ట్ హౌస్ ఇదే. ఎవరో అమ్మాయి లోపలికి వెళ్తుంది, వెళ్ళి కనుకో. ఎవరమ్మా నువ్వు? అమ్మాయి ఆగో, అమ్మాయి ఆగమా, ఆగో. ఎవరు నువ్వు? అమ్మాయి ఆగో. ఎవరు కావాలి? రేణుక గారితో మాట్లాడదామని వచ్చాను. పర్మిషన్ లేకుండా లోపల రావడానికి వీల్లేదు. ముందు ఆవిడతో మాట్లాడితేనే కదా పర్మిషన్ దొరికేది. సెక్యూరిటీ మేడం,